మీతో దేవుని చిన్నమాట. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 7-8 చరణాలు. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. ప్రభునందు ప్రియులారా, ఇది యేసుక్రీస్తుని అపహాసించడం అనే విషయంలో రాయబడిన ప్రవచనం. యేసు ప్రభు యొక్క విరోధులు ఏం మాటలు మాట్లాడతారో అవి ఈ ప్రవచనంలో ఖచ్చితంగా ప్రవచించబడ్డాయి. కల్వరిలో కూడుకున్న వారందరికీ 22వ కీర్తన బాగా తెలుసు. ఈ ప్రవచనాలు కూడా వారికి బాగా తెలుసు. అయితే ఆయనను మెస్సయ్యగా అంగీకరించడానికి ఎవరికి కూడా వారికి అంగీకరించబడలేదు. అయితే వాళ్ళకు తెలియకుండానే కీర్తనలో రాయబడిన మాటలను ఉపయోగించి ఆయనను అపహసించి ఆ ప్రవచనాన్ని వారు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసుక్రీస్తు ఇస్తున్న కృపను, రక్షణను, మేలును వారు పొందుకోకుండా తృణీకరించుకొని నష్టాన్ని శాపాన్ని, నరకాన్ని కోరి తెచ్చుకునే వారిగా ఉంటున్నారు. అలా ఎవ్వరు ఉండద్దు. నమ్మే బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడ్డది. కనుక ప్రభుని నమ్ముకోండి, రక్షణ, దీవెన, ఆశీర్వాదం, మేలు అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించి దీవించును గాక. ఆమెన్.